మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. రెండు ఈవెన్లీ మ్యాచ్ సైడ్స్ మధ్య హోరాహోరీ పోరాటం. ఇన్ ది ఎండ్ రాజస్థాన్ రాయల్స్ 20 రన్స్ తేడాతో గెలిచారు, కానీ ఇట్ వాజ్ మచ్ క్లోజర్ దెన్ దాట్. ఒక స్టేజ్లో ఎల్ఎస్జీ వాజ్ రెడ్యూస్ టు 11 for 3, కానీ వాళ్ళ కెప్టెన్ రాహుల్ అండ్ నికోలస్ పూరన్ వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్, 85 రన్స్ పార్ట్నర్షిప్తో మ్యాచ్ని డీప్గా తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ గెలిపించినంత పనిచేశారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 82 of 52 balls ఓన్లీ విత్ 6 effortless సిక్సర్స్. సో అతను ఆడిన ఇన్నింగ్స్ టీంకి మ్యాచ్ గెలిపించిపోయింది. బట్ హీ వాజ్ నాట్ ది ఓన్లీ హీరో ఫర్ ఆర్ఆర్కి మరొక హీరో ఉన్నాడు. అతను సందీప్ శర్మ అద్భుతమైన డెత్ బౌలింగ్ ప్రదర్శన చూసాం మనం ఈ మ్యాచ్లో. సందీప్ శర్మ కానీ మనకి ఆ న్యూ బాల్తో వేసే ఇన్ స్వింగింగ్ డెలివరీస్ గుర్తుకొస్తాయి, కానీ ఇక్కడ అతను న్యూ బాల్తో బౌలింగ్ వేయలేదు. ఈ కేమ్ టు ద బౌలింగ్ క్రీజ్ ఇన్ ద 15th over బౌలింగ్కి వచ్చాడు. 3 ఓవర్లు వేసాడు, 22 runs మాత్రం ఇచ్చాడు. అండ్ ఈ పిక్డ్ అప్ దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ కేఎల్ రాహుల్. సో అతను ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అందుకే సంజు శాంసన్ అన్నాడు మ్యాచ్ తర్వాత, నాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు, కానీ యాక్చువల్లీ నేను అది సందీప్కి ఇచ్చాను. ఎస్, శాండీ వాజ్ వండర్ఫుల్ ఇన్ దట్ మ్యాచ్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో హోమ్ అడ్వాంటేజ్ కనిపిస్తూనే ఉంది కదా అందరికీ. వరుసగా అన్ని టీంలు కూడా హోమ్ టీమ్స్ గెలుస్తూ వస్తున్నాయి. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఈసారి ఐపీఎల్. సో టాస్ గెలిచి గుడ్ బ్యాటింగ్ వికెట్, బట్ ఏంటంటే అది కొంచెం బాల్స్ యువర్ కీపింగ్ లో, అంతా కొంచెం క్రాక్స్ కూడా ఉన్నాయి. స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంది ఆ పిచ్ మీద. బట్ జనరల్ ఇట్ ఈస్ ఎ గుడ్ బ్యాటింగ్ ట్రాక్. దానిపైన యశస్వి అండ్ బట్లర్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, బట్ బట్లర్ ఎందుకో ఇంకా ఫామ్ అందుకున్నట్టుగా లేడు. ఒక ఫుల్ డెలివరీ ఫ్రమ్ మొహసిన్ ఖాన్, దాన్ని కీపర్కి క్యాచ్ ఇచ్చి రాహుల్ టుక్ వెరీ గుడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యశస్వి తన హై రిస్క్ గేమ్ కంటిన్యూ చేశాడు, కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, కానీ ఎంత 200 స్ట్రైక్ రేట్తో ఒక 20-25 runs చేసి హీ ఆల్సో గాడ్ అవుట్. బట్ సంజు వాజ్ వెరీ ఎష్యూర్డ్, చాలా ఎష్యూర్డ్గా కనిపించాడు. ఎలాంటి తొడుకు బెడుకు లేదు అతని బ్యాటింగ్లో. చాలా కూల్గా ఫాస్ట్ బౌలర్స్ బౌన్సర్స్ వేసిన వాటిని చక్కగా పుల్ చేయడం, తర్వాత స్వీప్ షాట్ కానీ స్పిన్నర్స్ మీద హీఈస్ ఆల్వేస్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్. సో చాలా ఎష్యూర్డ్గా అతను కనిపించాడు. అండ్ హీ ఫౌండ్ ఏ గుడ్ పార్ట్నర్ ఇన్ రియాన్ పరాగ్ వాజ్ లక్కీ యాక్చువల్లీ. ఫస్ట్ బాల్కి అతను అవుట్ అవ్వాల్సింది, ఒక రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు కునాల్ పాండే, కానీ బట్ నాన్ స్ట్రైకర్ సంజు వాజ్ ఇన్ హిస్ వే. అంటే సంజు కావాలని అడ్డుపడ్డాడు, కానీ అది అతని వైపు నాన్ స్ట్రైకర్ వైపుకి వచ్చింది. నాన్ స్ట్రైకర్ కనుక లేకపోతే అది చాలా ఈజీ స్పూన్డ్ క్యాచ్, ఈజీగా అందుకుని ఉండేవాడు కునాల్ పాండే ఆన్ హిస్ బర్త్డే. ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ 4 overs for 19 runs. అండ్ ది అదర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆల్సో బౌల్డ్ వెల్. రవి బిష్ణోయ్ కూడా 4 overs for 23 or 24 runs ఇచ్చాడు. ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ హెట్మైర్, గుగ్లీతో హెట్మైర్ వికెట్ కూడా తీశాడు. స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేశారు. ఇప్పుడు లక్నోకు ఉన్న ప్రాబ్లం నాకేం కనిపించిందంటే ది బ్యాటింగ్ ఇస్ స్టిల్ వెరీ గుడ్. రాహుల్, డికాక్ లాంటి ప్లేయర్స్, తర్వాత నికోలస్ పూరన్, స్టాయినస్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు. దీపక్ కూడా ఫామ్లోకి వచ్చాడు. అంతా బాగానే ఉంది, బ్యాటింగ్ అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఈజ్ విత్ దియర్ బౌలింగ్లో ముఖ్యంగా పేస్ బౌలింగ్లో స్ట్రైక్ పవర్ కనపట్లేదు. మొహసిన్ ఖాన్ ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. 2 సీజన్ల క్రితం అతను అద్భుతమైన బౌలింగ్ చూసాం, డెత్లో కానీ విత్ ద న్యూ బాల్ కానీ ఇప్పుడు అంత ఎఫెక్టివ్నెస్ కనబడట్లేదు. నవీన్ ఉల్ హక్ వాజ్ గుడ్, బట్ ఓన్లీ అంతవరకు, పెద్ద ఓకే అంతే. అండ్ యష్ ఠాకూర్ ఆల్సో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో వాళ్ళ పేస్ బౌలింగ్లో ఫ్యాక్టర్ అది మిస్ అవుతాం. డెఫినెట్గా కొంత ఫైర్ పవర్, స్ట్రైక్ పవర్ అనేది మనకి మిస్సింగ్గా కనిపించింది. సో సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ ఒక మంచి పార్ట్నర్షిప్ చూసే ఇద్దరి మధ్య, ఆల్మోస్ట్ ఒక సెంచరీ పార్ట్నర్షిప్. దాంట్లో రియాన్ పరాగ్ ఫస్ట్ టైం, ఎందుకంటే అతను డొమెస్టిక్లో అద్భుతంగా ఆడేసరి ఎస్మాట్ సయ్యద్ ముష్టాక్ అలీలో టాప్ స్కోరర్ అతను. కానీ ఫైనలీ హీ హాస్ కమ్ టు ద పార్టీ. ఒక మంచి 40+ నాక్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్. సో అతను ఎప్పుడైతే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడో డెఫినెట్గా అక్కడ పుంజుకుందని చెప్పాలి. అలాగే ధ్రువ్ జురెల్ కూడా లాస్ట్లో మంచి సపోర్ట్ ఇచ్చాడు వాళ్ళ క్యాప్టెన్కి.
మంచి సపోర్ట్ రూజల్ నుంచి లభించింది. వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక పార్ట్నర్షిప్ దాంతో 194 చేశారు. 194 దేవర్ ఏబుల్ టు పుట్ ద బోర్డ్ థ్యాంక్స్ టు ద కెప్టెన్ ఎప్పుడైతే ఒక మంచి నాక్ ఆడాడో చివరిదాకా నిలబడ్డాడు 82 నాట్అవుట్. దాంతో వాళ్ళకి ఒక మంచి స్కోర్ వచ్చింది. అయినా తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే వేర్ జస్ట్ ఓ 10 రన్స్ షార్ట్ ఉన్నామని అనుకున్నాను. బట్ దేర్ బౌలింగ్ అటాక్ వాజ్ వెరీ గుడ్. వాళ్ళు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో వాళ్ళు ఒక మంచి వైజ్ డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ స్టార్టింగ్ ఎప్పుడైతే వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారో మనం ఐపీఎల్లో ఉన్న సౌకర్యం ఏంటి, మీరు బ్యాటింగ్ తీసుకున్నప్పుడు మీరు టాస్ తర్వాత మీ టీమ్ షీట్ ఇస్తారు. టాస్ ముందు ఇవ్వరు మిగతా ఎందుకంటే మీరు దాన్ని బట్టి మీరు బ్యాటింగ్ చేస్తుంటే బ్యాటింగ్ బట్టి మీరు మీ ఇంపాక్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసి ఇస్తారు. అయినా సరే వీళ్ళ లైనప్లో మనకి 6 బ్యాట్స్మెన్ మాత్రం కనిపించారు, 5 బౌలర్స్ కనిపించారు. చాలా అరుదుగా చూస్తాం మనం. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత కేవలం 6 బ్యాటర్స్ అండ్ 5 బౌలర్స్ మాత్రం కనిపించాడు. అశ్విన్ సపోజ్ టు బ్యాట్ అట్ నెంబర్ 7. ఇదేంటి అనుకున్నాం కానీ అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే రోమన్ పవర్ లాంటి ఫినిషర్ ఉన్నాడు, అవసరమైతేనే అతన్ని యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే వీళ్ళకి మంచి సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ధ్రువ్ జురల్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 6 సాలిడ్ లైనప్ ఉంది కాబట్టి మనం అతను అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకున్నాం. లేకపోతే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ అలాగే అట్టే పెట్టుకొని బికాస్ సిన్స్ దే హ్యావ్ ప్లేడ్ ఓన్లీ 3 ఓవర్సీస్ ప్లేయర్స్ ఇన్ ది స్టార్టింగ్ లైనప్, ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు ఫారిన్ ప్లేయర్ని పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది. ఆ ఫారిన్ ప్లేయర్ని ఏం చేశారు వాళ్ళు బౌలింగ్లో తీసుకున్నారు. బౌలింగ్లో నాన్రే బర్గర్ తీసుకున్నారు. అది వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే టీంకి సరైన ఆల్రౌండర్స్ లేకపోవడం వల్ల 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. సో వాళ్ళు రోమన్ పవల్ అవసరం రాలేదు బికాస్ సంజు స్టేట్ టిల్ ద ఎండ్ అండ్ జురెల్ ఆల్సో గేవ్ హిమ్ కంపెనీ. సో వాళ్ళు ఆ 6 బ్యాట్స్మెన్తోనే వాళ్ళు 194 రన్స్ చేయగలిగారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు దే హ్యాడ్ ది లగ్జరీ ఆఫ్ పికింగ్ అప్ ఏ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ వైల్ బౌలింగ్. అది వాళ్ళకి కలిసి వచ్చింది. నాన్రే బర్గర్ ఇంపాక్ట్ ఈ స్ట్రైట్ అవే ఇంపాక్ట్ రీచ్ ఫస్ట్ ఓవర్లోనే క్యాచ్ తీసుకున్నాడు. ఈ వాజ్ స్టాండింగ్ ఎట్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లైన్ అండ్ ఒక డౌన్ ద లెగ్ డెలివరీ ఫ్రమ్ ఫ్రంట్ బోల్డ్, దాన్ని ఫ్లిక్ చేశాడు, లూజ్గా గాల్లో కొట్టాడు. డికాక్ స్ట్రైట్ అతని చేతిలోకి వెళ్ళింది, అతను ఈజీగా క్యాచ్ అందుకున్నాడు. ఆ ఇంపాక్ట్ స్ట్రైట్ అవే ఇంపాక్ట్ అండ్ అవన్నీ అతని అవతల నుంచి అతనే బౌలింగ్ స్టార్ట్ చేశాడు న్యూ బాల్ అండ్ ఈ వాజ్ బ్రీతింగ్ ఫైర్. అతని మంచి పేస్ ఉంది అతని దగ్గర 140, 145, 148, 149 దాకా వెళ్ళాడు. అలాంటి ఒక హై 140 డెలివరీతో ఈ గాట్ రీడ్ ఆఫ్ ఆయుష్ బదౌని. అండ్ ట్రెంట్ బౌల్ట్ కూడా మామూలు ట్రెంట్ బౌల్ట్ అంటే మనం ఫుల్లర్ లెంత్ వేసి స్వింగ్ చేస్తాడు అనుకున్నాం కదా, బట్ యూజ్ ది బౌన్సర్, షార్ప్ బౌన్సర్ వెరీ వెల్. అండ్ ఆ బౌన్సర్ ఒకటి దేవదత్ పడిక్కల్ తలకి తగిలింది, అతన్ని సాఫ్ట్ అని చేశాడు, షేక్ అని చేశాడు. నెక్స్ట్ బాల్కి అతన్ని ఒక లెంత్ బాల్తో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో 11 for 3 ది రెడ్యూస్ టు 11 for 3. బట్ రాహుల్ వాజ్ దేర్ సాలిడ్గా స్లోగా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే రాహుల్ అసలు ఓపెన్ చేస్తాడా చేయడా అనుకున్నాం కానీ ఓపెన్ ద బ్యాటింగ్, ఈ కెప్ట్ వికెట్స్ ఆల్సో. అతను వికెట్స్ విడియబింగ్ చేయకూడదు అని మనకి ఏదో ఎన్సీఏ వాళ్ళు చెప్పారని వార్త వచ్చింది. బట్ హీ వాజ్ షోయింగ్ నో డిస్కంఫర్ట్ ఎట్ ఆల్ అండ్ ఓపెనింగ్ కూడా చేశాడు. అతను యాక్చువల్గా మిడిల్ ఆర్డర్ ఆడాలి, ఎందుకంటే ఇండియన్ టీంలో మిడిల్ ఆర్డర్ స్లాట్ ఖాళీ ఉందనుకుంటు, కానీ టీం ఇంట్రెస్ట్ కోసం అతను ఓపెన్ చేశాడు చాలా స్టడీగా. అతను కూడా ట్రెంట్ బౌల్ట్ ఒక బౌన్సర్తో అతను హిట్ హిమ్ ఆన్ ద హెడ్, బట్ స్టిల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఫాస్ట్ బౌలర్స్కి చక్కగా ఫేస్ చేశాడు. ఎప్పటిలాగే నాన్రే బర్గర్ ఫస్ట్ స్పెల్ అంత ఎఫెక్టివ్గా, సెకండ్ స్పెల్ అతని మీద విడిచిపోతాడు. ఒక 6 రౌండ్ 4 కొట్టాడు అతను బౌలింగ్లో. స్పిన్నర్స్ని యూజ్ ద స్వీప్ షాట్ వెరీ వెల్. సో రాహుల్ రైట్ టైంలో ఆ యాక్సలరేషన్ తీసుకురావడం అనేది మనం చూసాం. అండ్ నికోలస్ పూరన్ ఎప్పుడైతే అతను చేరాడో హీ హ్యాడ్ గుడ్ పార్ట్నర్షిప్ విత్ దీపక్ కూడా లాస్ట్ సీజన్ చాలా హారిబుల్ నైట్ మేర్ అతను, కానీ ఈ సీజన్లో ఎప్పుడైతే డొమెస్టిక్లో కొన్ని రన్స్ చేశాడో హీ లుక్ వెరీ గుడ్. చాలా అగ్రెసివ్గా క్యామియో ఇన్నింగ్స్ 25-26 రన్స్ 200 స్ట్రైక్ రేట్తో చాలా క్విక్ ఫైర్ నాకు అతను నేను చూసాం. సో అక్కడ వాళ్ళకి కొంత మొమెంటం వచ్చింది. ఆ తర్వాత నికోలస్ పూరన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళిద్దరు మధ్య 85 రన్స్ పార్ట్నర్షిప్తో వాళ్ళిద్దరూ రాహుల్ అండ్ నికోలస్ పూరన్ గేమ్ని చాలా డీప్గా తీసుకెళ్ళారు. బట్ అక్కడ సందీప్ శర్మ వచ్చాడు. సందీప్ శర్మ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అతను ఆ సటిల్, వేరే పెద్ద పేస్ ఉండదు, హైట్ లేదు, ఫాస్ట్ బౌలర్ అనుకోలేదు, కానీ ఆ సటిల్ వేరియేషన్స్ ఆఫ్ పేస్ అండ్ యూజ్ ఆఫ్ దట్. అతను కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2 బౌన్సర్ రూల్ వచ్చిందో మనం వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ షార్ట్ పిచ్ బౌలింగ్ దీస్ డేస్.
అతను కూడా ఆ లెంత్ కూడా వేరీ చేస్తూ కొన్ని బ్లాక్ హోల్ లెంత్ డెలివరీస్, కొన్ని షార్ట్ పిచ్ బాల్స్. సో హీ కెప్ట్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. ఫస్ట్ ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు. తర్వాత కూడా పెనల్టిమేట్ ఓవర్లో కూడా 2 4లు వచ్చినప్పటికీ 11 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో లాస్ట్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఎన్నో కావాలి. నార్మల్గా అయితే రాహుల్ అండ్ పూరన్ ఎట్ స్ట్రైక్ వాళ్ళు ఈజీగా సాధించుంటారు. కానీ సందీప్ శర్మ రాహుల్ అవుట్ చేశాడు. డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రాహుల్ పెద్ద షాట్ కోసం వెళ్ళి. అండ్ అశ్విన్ బౌల్డ్ ది 18th ఓవర్ అండ్ చహల్ బౌల్డ్ ది 16th ఓవర్. సో మన సంజు శాంసన్ బ్యాటింగ్ కాదు, అతని క్యాప్టెన్సీ కూడా చాలా బాగుంది. ఎలాగైతే సందీప్ శర్మని సర్ప్రైజ్ వెపన్గా డెత్లో యూజ్ చేయడం, 18th ఓవర్ అశ్విన్ గడు 18th ఓవర్లో స్టాయినిస్ వికెట్ తీశాడు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 18th ఓవర్లో స్పిన్నర్ సాధారణంగా చూడమా, కానీ ఆ 18th ఓవర్లో వేస్తూ కూడా స్టాయినిస్ అతనుకున్న ఆ వేరియేషన్స్, అశ్విన్కున్న వేరియేషన్స్, అతనుకున్న క్యారమ్ బాల్తో ఈ గాట్ రిడ్ ఆఫ్ దట్ మ్యాన్ స్టాయినిస్. అది చాలా ఇంపార్టెంట్. స్టాయినిస్ కనుక ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉంది. వి నో ఈజ్ స్ట్రైకింగ్ ఎబిలిటీ. సో స్టాయినిస్ ఎప్పుడైతే అవుట్ చేసిన అశ్విన్ 18th ఓవర్ వేసి, సో సంజు శాంసన్ చేసిన బౌలింగ్ చేంజెస్ అద్భుతంగా ఉన్నాయి. నాన్నర్ బాల్ని యూజ్ చేయడం, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ని వాళ్ళు చాలా తెలివిగా యూజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కలిసి వచ్చాయి. వాళ్ళ బౌలింగ్లో ఆ వెరైటీ ఉంది. చహల్ కూడా చాలా టైట్ బౌలింగ్ వేసాడు, ఇంపార్టెంట్ వికెట్ తీశాడు, దెబ్బ కూడా వికెట్ తీశాడు. అండ్ అశ్విన్ ఎప్పటిలాగే మొదటి ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన పవర్ ప్లేలో, తర్వాత ఇట్ వాజ్ వెరీ ఎఫెక్టివ్. అతను కూడా చాలా లేట్గానే తీసుకొచ్చాడు సెకండ్ స్పెల్కి సంజు శాంసన్. చాలా కూల్గా అతను ఆ టీంని లీడ్ చేశాడు. ఒక టైట్ చేజ్లో ఒక మంచి విజయం సాధించారు. లాస్ట్ ఓవర్లో 27 రన్స్ కావాలి. ఆవేష్ ఖాన్, నిన్న మొన్నటి దాకా ఎల్ఎస్జీ కాడిన ఆవేష్ ఖాన్ ఈసారి లాస్ట్ ఓవర్ బ్యూటిఫుల్, పర్టికులర్లీ ఒక యార్కర్ వేసాడు, అద్భుతమైన యార్కర్ వేసాడు. 27 రన్స్ని ఈజీగా డిఫెండ్ చేశాడు విత్ నికోలస్ పూరన్ స్ట్రైక్. ఫస్ట్ బాల్ వైడ్ వేసి నికోలస్ పూరన్ స్ట్రైక్లోకి వచ్చేలా చేసినా సరే, తర్వాత ఈ కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. సో ఆవేష్ ఖాన్ వదులుకోవడం ఎల్ఎస్జీ చేసిన పెద్ద మిస్టేక్ ఏమో అని నాకు అనిపించింది. సో వాళ్ళ బౌలింగ్లో ఆ స్టింగ్, ఆ పదులు లేకపోవడం అనేది ఫాస్ట్ బౌలింగ్లో మనకి కనిపించింది. అండ్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అటాక్ ఇప్పుడు చాలా చాలా బాగుంది. ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్ అండ్ వాళ్ళిద్దరు స్పిన్నర్స్ గురించి ఇంకా చెప్పేది ఉందంటే, నార్నీ బర్గర్ ఎక్స్ ఫ్యాక్టర్గా చేరాడు. అతను ఎక్స్ట్రా పేస్ అతను, హీస్ ఆల్సో లెఫ్ట్ ఆర్మర్ లైక్ ట్రెంట్ బౌల్ట్, బట్ హీస్ టోటలీ డిఫరెంట్. హీస్ హిట్టింగ్ ద టైప్ ఆఫ్ బౌలర్ అండ్ హీ హాస్ గాట్ లిక్విడ్ పేస్. సో రాజస్థాన్ రాయల్స్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం అయితే ఉన్నది, ఆ ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం, బౌలింగ్లో ఆప్షన్స్ లేకపోవడం. ప్రతిసారి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ హ్యావింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ యాజ్ ఫారిన్ ప్లేయర్ అన్నిసార్లు కలిసి రాదు. సో దే హ్యావ్ టు ఫైండ్ ఏ బెటర్ కాంబినేషన్ అని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ దే వన్ మ్యాచ్ హ్యాండ్సమ్లీ. బట్ ఎల్ఎస్జీ ఆల్సో మంచి ఫైట్ చేసి, రాహుల్ కూడా లుక్ వెరీ గుడ్. సో రాహుల్ డిఫరెంట్ గేర్స్లో ఎలా ఆడగలను, కోహ్లీ ఎలా అయితే ఆడతాడో స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత గేర్ మార్చి, దట్ కైండ్ ఆఫ్ ఒక క్లాసీ ఇన్నింగ్స్ ఫ్రమ్ కేఎల్ చూసాం మనం. అండ్ ఇట్ వాస్ గుడ్ మ్యాచ్, యాక్చువల్లీ వెరీ గుడ్ మ్యాచ్.